మన చిట్టమ్మ చూడు ఈ డ్రెస్ లో ఎంత ముద్దుగా ఉందో. నీ బొందరా నీ బొంద. అయ్యో అది చిట్టమ్మ కాదురా. అది మన చిట్టమ్మ కాదురా. మరి అచ్చం చిట్టమ్మలా ఉండే స్వీటీ. అవునాక? చూడండి, నేను మా మేనత్తింటికి వెళ్తూ దారి తప్పి అడ్రస్ తెలియక మీ ఇంటికొచ్చాను. పరాయి ఆడపిల్ల ఇంటికొస్తే ఇలాగైనా చేసేది? సారీ స్వీటీ, మా చిట్టమ్మ కూడా అచ్చం నీలాగే ఉంటుంది. అందుకే మా అబ్బాయి పొరపాటు పడ్డాడు. పొరపాటు ఏంటండి పొరపాటు? ముద్దు పెట్టాలి అనుకున్నప్పుడు ముందుగా నన్ను ఒక మాట అడిగి పెట్టాలి కదా. ఏంటి? ముద్దు పెట్టాలంటే ముందు అడగాల? అవును. ఇలా సడన్ గా ఎడితే నేనెంత షాకింగ్ అవుతాను. ఇలా అడగకుండా ముద్దు పెట్టుకోవడం మా ఇంటి వంట కూడా లేదు తెలుసా? అబ్బో, గొప్ప సంప్రదాయమే. మరి ఓ ముద్దైనా ముచ్చటైనా కాగులింతైనా అడగాలన్న కనీసం ఇంకింత జ్ఞానం కూడా లేదా మీ అబ్బాయికి? అయ్యో సారీ అండి. మిమ్మల్ని చూసి మా చిట్టమ్మ అనుకుని మీకు ముద్దు పెట్టేశాను. ఇంకోసారి ముద్దెట్టుకోవాలనుకుంటే మర్యాదగా అడిగెట్టుకోండి. అడిగి పెట్టుకోవాలా? అవును. బొట్టు పెట్టాలి అంటే అడిగే పెడతామా? అవును. ప్రసాదం పెట్టాలంటే అడిగే పెడతామా? అవును. ఆఖరికి అన్నమైనా అడిగేడతామా? అవును. మరి అలాంటప్పుడు ముద్దు అడగకుండా ఎలా పెడతానండి? నిజమేనమ్మా. ఇంత గొప్ప సత్యం తెలియక వీడు పొరపాటు చేశాడు. ఈ ఒక్కసారికి క్షమించొదిలేయమ్మా. సర్లేండి, మీ మొహం చూసే క్షమించేస్తున్నాను. అలాగే అలాగే. అవునమ్మా, ఇంతకీ నువ్వు మా ఇంటికి ఎందుకు వచ్చావు? మా అత్త ఏరియాకి కొత్తగా వచ్చింది. అడ్రస్ నా ఫోన్ కి పంపించింది, కానీ అది డిలీట్ అయిపోయింది. దాంతో ఎత్తుక్కుంటే ఇదిగో ఇలా వచ్చేసాను. రావాల్సిన చోటుకే వచ్చావమ్మా. ఎందుకు? మీ అబ్బాయితో ముద్దెట్టించుకోవడానికి. అంటే నీతో ఒక చిన్న పనుందమ్మా. నువ్వు కూడా ముద్దెడతావేంటి? లేదు లేదు, నేను అలాంటి దాన్ని కాదు. నేను కూడా అలాంటి దానే కాదు. అక్క, ఈ బాసది చూస్తుంటే అచ్చం మన సిట్టింలాగే అనిపిస్తుంది అక్క. నిజమేరా తమ్ముడు, ఇందాక నేను చెప్పినట్టు చేసేసే. అలాగే అక్క. మీ అమ్మ నాన్న పేరేంటి? అమ్మ పేరు అమలాపురం, నాన్న పేరు నల్గొండ. అదేంటి, ఊరు పేర్లు మీ అమ్మా నాన్నకు పెట్టారా? కాదు, మా అమ్మ నాన్న పేర్లే ఊళ్ళకెట్టారు. ఓ, గొప్ప పేర్లేలే. ఇంతకీ మీది రామాలయం పక్కనున్న మూడో ఇల్లు అవునా కాదా? కాదు. అచ్చరే, నువ్వేం చదువుకున్నావు? ముందు డిగ్రీ చేసేసి, ఆ తర్వాత ఇంజనీరింగ్ చేసేసి, ఆ తర్వాత డాక్టరింగ్ చదివేశాను. ఆ తర్వాత ఐఏఎస్ ఐపీఎస్ కూడా చదువుకుందాం అనుకున్నాను. ఈ లోపు మెలకు వచ్చేసింది. మెలకు వచ్చిందా? అవును.
అంటే నువ్వు ఇవన్నీ చదివేసింది కల్లో 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 డౌటే లేదు, ఖచ్చితంగా ఇది చిట్టెమ్మే. వసే నీలాంబరి, మా భాస్కర్ని కాదని ఆ ముసలోని పెళ్లి చేసుకుంటావా? నిన్ను ఏసేమని మా భాస్కర్ పంపించాడే. ఈ రోజు నీ పని అయిపోయినట్టే. ఇదే గనక చిట్టెమ్మ అయితే ఖచ్చితంగా వాణ్ణి ఆపడానికి ట్రై చేస్తుంది. చిట్టెమ్మ కాకపోతే ప్రేక్షకురాల్లాగా జరిగేదంతా సినిమా చూసినట్టు చూస్తుంది. రే, ఎవరా నువ్వు? చేతిలో కత్తేంటి? ఎవరు నువ్వు? రావద్దు ఇక్కడికి. వస్తున్నానే. ఈ రోజు దీని అంతు చూస్తాను. నువ్వు అయిపోయావే, నిన్ను వదిలిపెట్టనే. మా ఇంటికి వచ్చేంట్రా? ఈ రోజు దీనంతా చూశాక వెళ్తానే నేను. మా భాస్కర్ కాదని ఆ ముసలాన్ని చేసుకుంటావా? ఈ రోజు నేను చంపేస్తానే. ఈ రోజు నేను చంపేస్తానే. నిన్ను నరికేస్తాను, చంపేస్తాను. మా భాస్కర్ని కాదని ఆ ముసలాన్ని చేసుకుంటావా? నిన్ను ఈ రోజు నిన్ను వదిలిపెట్టను. నిన్ను వదిలిపెట్టనే. నా కూతురి మీద ఏగవాలినా క్షమించని చిట్టెమ్మ వీడి చేయి పట్టుకుందేంటి? ఇది ఖచ్చితంగా స్వీటీ కాదు, చిట్టెమ్మే అయ్యుంటుంది. ఎవరితో నువ్వు? ఎరా అచ్చొచ్చిన అంబూతులాగా ఆడుతున్నావా? నా ముందు అరవాలి అంటే నన్ను అడగాలి కదరా. అసలు నిన్నెందుకు అడగాలి? రై, నా ముందు అరవాలి అంటే ఖచ్చితంగా నన్నే అడగాలి. నిన్ను కొట్టదు, కొట్టదు. తప్పైపోయిందమ్మా. అరవాలంటే నీ ముందు అరవాలని తెలీదమ్మా. అమ్మో, ఇంకెప్పుడు చేయదమ్మా. అమ్మో, అమ్మో, అమ్మో. ఈ స్వీటీ ముందు అరవాలి అంటే ముందు నన్ను అడిగే చేయాలి.
అది గుద్దైనా ఎందాక ఏనిచ్చిన ముద్దైనా అడిగేసేయాలి అంతే. అమ్మా దీని అడగడం తగలయ్యా. ఇంకా మా నీలంబర్ని పొడవబోతుంటే ఆపి కొట్టిందేమో అనుకున్నాను. దీన్ని అడగకుండా అరిచినందుకు కొట్టిందా? అయితే ఇది ఖచ్చితంగా చిట్టమ్మ కాదు. అమ్మా స్వీటీ, సమయానికి దేవతలా వచ్చి నా కూతుర్ని కాపాడావమ్మా. నీ మేలు ఈ జన్మకే కాదు, ఏ జన్మకే మర్చిపోను. నీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి. రా. నాతోనా? నాతో ఏం మాట్లాడాలి? చెప్తాను రా. రా. అది కాదు. రా 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 అమ్మా రా. తమ్ముడు, అమ్మ మన చిట్టమ్మ ట్రాపింగ్ లో పడిపోయింది. అవును, ఇందాకొచ్చినాడు ఎవడ్రా? ఇంకా అర్థం కాలేదక్క. వచ్చింది చిట్టెమ్మో స్వీటీయో పరీక్షించడానికి అమ్మే మన మావయ్యని పంపించింది. ఓహో, చిట్టమ్మ చేతిలో తన్నులు తిన్నది మన గుండు మావయ్యా? అవును. ఇప్పుడు చూడు, అమ్మ స్వీటీని బతిమలాడి ఈ ఇంట్లో పర్మనెంట్ గా ఉండేలా ప్లాన్ చేస్తుంది. చెయ్యని చెయ్యని, ఆవిడ గొయ్యి ఆవిడే తవ్వుకుంటుంది. రా. ఇదంటే తలపడుతున్నారు. నాలాగా అందంగా ఒంటరిగా ఉన్న ఆడవాళ్ళని చూస్తే మగవాళ్ళకి అనుకున్నాను. మీకు కూడా కనుపడుతున్నమాట. నువ్వు నన్ను అనవసరంగా అపార్థం చేసుకుంటున్నావమ్మా. లేదు లేదు, మీ అబ్బాయి తేడా అనుకున్నా. మీరు అంతకన్నా తేడాగా ఉన్నారు. లేదని చెప్తున్నాను కదా. నేను చెప్పేది ఒక్కసారి విను. సరే సరే, ఏడు చెప్తారో తొందరగా చెప్పండి, నాకు భయం వేస్తోంది. అది అది నిన్ను ఎలా అడగాలో అర్థం కావట్లేదమ్మా. ఏడి సిగ్గుపడుతున్నారు, పైగా మీద మీదకొస్తున్నారు. ఇది న్యాయమండి? అయ్యో, నా రాత నా రాత. ఇదిగో, నా టెన్షన్ నీకు సిగ్గులా కనపడుతుందా అమ్మా? ఇదిగో, ఒక్కసారి నా మాట వినమ్మా. బాబాయ్, చేతులు పట్టుకుంటున్నారండి, పోతాండి. నా బంగారు తల్లి కదూ. మీ అబ్బాయి లాగా మీరు కూడా తేడాలి. ఒంటరిగా దొరికాను కదా అని వాళ్ళంతా తడమవుతున్నారు. పోతాండి. అయ్యో భగవంతుడా, నీకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదమ్మా. ఒక్కసారి అను. ఏం మాట్లాడుతున్నారండి? కంగారులో నాకెలా చెప్పాలో అర్థం కావట్లేదు. నువ్వు నాకు ఒక చిన్న హెల్ప్ చెయ్యాలంతే. ఏంటది? నువ్వు అచ్చం నా కోడల్లాగే ఉన్నావు అది ఇందాకే అర్థమైంది కదా. నాకొక్క నెల రోజులు నా కోడల్లాగా నటిస్తావా? అంతేనా? అవును, ఇంకేమనుకున్నావు? అమ్మయ్యా, నేనింకేం అనుకోలేదు. అయినా నేను మీ కోడల్లాగా ఎందుకు నటించాలి? ఎందుకంటే మా కోడలు మా అబ్బాయి మీద అలిగి పుట్టింటికి వెళ్ళిపోయిందమ్మా. అది లేకుండా వాడు బతకలేడు. కొన్నాళ్లు కోడలి స్థానంలో నువ్వు నటిస్తే పరిస్థితులన్నీ చక్కబడ్డాక నేనెళ్ళి నా కోడల్ని తెచ్చేసుకుంటాను. మీరు చెప్తుంది నిజమే కదా? అవును, నీ మీదొట్టు. నా మీద బొట్టేం పెట్టక్కర్లేదులేండి.
ఇంతకీ నీ కోడలు నీ కొడుకు మీద ఎందుకు కలిగేలింది? అదొక పెద్ద కథలేమ్మా, చెప్పడానికి టైం లేదు. వినేంత టైం నాకు లేదులేండి. నేనిప్పుడు మీ కోడలుగా నటిస్తే నాకేమిస్తావు? ఓ 10,000 ఇస్తానులే. ఆహా, ఏంటి రోజుకా? చిచి, నెలకి. ఆహా, వద్దులే, నువ్వే ఉంచుకో, నేను వస్తాను. ఆహా, ఎంత కావాలో నువ్వే అడుగు. 1,00,000 రూపాయలు. నెలకి 1,00,000? అడిగింది నెలకి కాదు, రోజుకి. రోజుకి 1,00,000 రూపాయలా? ఏ నచ్చలేదా? కొంచెం తగ్గించమ్మా. ఏ నచ్చలేదా? నేను తగ్గించమంది సౌండ్ కాదు, డబ్బులు. సరే, ఒక 1 రూపీ తగ్గించుకోండి. మిగతా 99,999 రూపీస్ ఇచ్చేయండి. ఆహా, చాలా త్యాగం చేస్తున్నావు. మరి అవసరం మీది, అవకాశం నాది. సర్లే, 1,00,000 రూపాయలు ఇస్తాను. కానీ ఈ నెల రోజులు నేను చెప్పినట్టు చెయ్యాలి. ఏం చేయాలి? నీకు తాగుడు అలవాటున్నట్టుగా, సిగరెట్ అలవాటున్నట్టుగా నటించాలి. నటించడం ఎందుకు? నాకు అలవాట్లన్నీ నిజంగానే ఉన్నాయి కదా. నిజంగానే ఆ అలవాట్లున్నాయా? అయితే ఇది చిట్టెమ్మ కాదులే. ఏ చిట్టి అని డౌట్ వచ్చిందా ఏంటి? లేదు లేదు. అలాగే అవసరమైనప్పుడు నన్ను కొట్టమని కూడా చెప్తాను. ఫుల్లుగా కొట్టేయాలి. అప్పటిదాకా ఎందుకు? ఇప్పుడు కొట్టేమంటావా? కొట్టతాను. వద్దు వద్దు. అలాగే నువ్వింకా ఏమేం చెయ్యాలంటే, ఓకే, ఇప్పుడు అర్థమైంది కదా? నాకు ఫుల్గా అర్థమైంది. కాకపోతే ఏ పనైనా నేను ఒక్కసారి చేస్తాను, రెండోసారి కూడా నన్ను అదే పని చేయమంటే నాకు నచ్చదు, నేను చేయను. దీనికి మీరు ఓకే కదా? ఓకే ఓకే. సరే, పదండి వెళ్ళిపోదాం. అర్థమైంది కదా? ఈ రోజు నుంచి నువ్వు స్వీటీ కాదు, చిట్టీవి. అలాగే కాంతమత్త. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఏ యాక్టింగ్, ఏ యాక్టింగ్. అప్పుడయ్యేటైంది, ముందుంది మసాలా పండగ. పద పద. ఇదిగో భాస్కరు, రేపు ఆ నీలాంబరి వచ్చి నీ కాలట్టుకుని ఎడితే నువ్వు నన్ను ఒగ్గేసావు కదా. ఏంటి భాస్కరం ఈ మోటు సరసం? మూడు సరసంలోనే మాజీ మాజా ఉంటది తెలుసా? ఒగ్గు భాస్కరు. ఏటి భాస్కరు నీ మోటు సరసం? నువ్వును నన్నిట్ట నలిపేస్తే నాకు ఒళ్ళు నొప్పులు వచ్చేస్తాయి తెలుసా? ఏంటే ఇంకా శోభనం అవ్వలేదు, అప్పుడే మూడు సరసం అంటున్నావు? అసలు ఇంకా శోభనం జరిగితే అసలే నాయనా, అదొక్కటే తక్కువ నీ మొఖానికి. ఎందుకే ఆ నీలాంబరిని మర్చిపోయినట్టా లేదా? దాందే నేనంటే దానికి సత్య అంత ప్రేమ, దాన్ని ఎట్ట మర్చిపోతానే? దాన్ని మర్చిపోకుండానే నన్ను తగులుకున్నావా? నీ అమ్మ కడుపు మాడ, తగులుకోవటమేంటే దరిద్రంగాను.
నిన్ను ప్రేమించొచ్చానే. అబ్బో నీ మొహానికి ప్రేమ ఒక్కటే తక్కువ, ముదురు మొహమాడ. అవును భాస్కరు, నువ్వంటే నాకు ప్రేమ, నేనంటే నీకు ప్రేమ. అందుకే కదా నీకు పెళ్ళైనా సరే నేనే వెనకాల ఆడుతుంది. స్మైలీ, మన ఫ్యామిలీ పెళ్ళంటేటే. ఎదుగానా పద నాన్న. అమ్మ సిట్టి, లోపల గొడవలేం జరగవు కదమ్మా? నాన్న అన్నయ్య తప్పుడు దవలో వెళ్తున్నాడు. ఆడికి బుద్ధి చెప్పి గడ్డెట్టి మళ్ళీ మన దారిలోకి తెచ్చుకోవాలంటే కొన్నిసార్లు గొడవలు అవుతాయి. బా అవసరమైతే యుద్ధాలు కూడా జరుగుతాయి. ఆట అన్నిటినీ మనం సమానంగా చూసుకోవాలి. సర్లే అమ్మా, నువ్వేటి చేసినా మన కుటుంబం కోసమే చేస్తావు కాబట్టి నువ్వు ఎలాగ చెప్తే అలాగే. పద నాన్న. పద. ఇప్పుడు బెటర్. ఇదిగో నువ్వు పెడితే అదిరిపోయింది. నా బంగారం. రే అనియా, రే అనియా.